హాయ్ అండి. ఈరోజు ఒక కథ. ఉదయాన్నే లేచి హడావిడిగా ముఖం కడుక్కొని భర్తకి కాఫీ ఇచ్చి మిగతా వంట పనులు చేసుకుంటుంది 38 ఏళ్ల పద్మ. పద్మా పద్మా అని తన భర్త గట్టిగా అరవగానే వంటగదిలో నుంచి హడావిడిగా పరిగెత్తుతూ వచ్చింది పద్మ. ఏంటి పద్మ, ఒక్కతే కష్టపడుతున్నావు? ఈరోజు పనమ్మాయి రాలేదా అని అడిగాడు తన 50 ఏళ్ల భర్త సుందరం. రాలేదండి, ఏదో ఒంట్లో బాగాలేదని ఈరోజు రానని చెప్పింది. ఈ మధ్య ఆ అమ్మాయికి సాకులు ఎక్కువయ్యాయి. ఇలాగే చేస్తే కొత్త పని మనిషిని వెతుక్కుందాం. పర్లేదండి, ఇవాల్టికి నేను సర్దుకుంటాను. మీరు త్వరగా రెడీ రండి, వేడివేడిగా టిఫిన్ రెడీ చేస్తున్నాను. అలాగే పద్మ అంటూ చేతిలో ఉన్న న్యూస్ పేపర్ను పక్కన పెట్టి స్నానానికి బయలుదేరాడు సుందరం. సుందరం వచ్చేలోపు టిఫిన్తో పాటు మధ్యాహ్నం తినడానికి లంచ్ బాక్స్ కూడా సిద్ధం చేసింది పద్మ. తన భర్తకి టిఫిన్ పెట్టి వంటగదిలో మిగతా పనులు చూసుకుంటుంది పద్మ. అంతలోనే ఆంటీ ఆంటీ అంటూ లోపలికి వచ్చాడు పక్కింటి కుర్రాడు. ఏంటి సంజయ్ ఇలా వచ్చావు? మీ ఆంటీ వంటగదిలో ఉంది అంటూ ఆ కుర్రాడిని పలకరించాడు సుందరం. అమ్మా ఇవి ఇవ్వమని చెప్పింది అంకుల్ అంటూ చేతిలో ఉన్న కవర్ను తీసుకొని టేబుల్ మీద పెట్టాడు సంజయ్. వెంటనే వంటగదిలో నుంచి చెమట తుడుచుకుంటూ బయటికి వచ్చి థ్యాంక్స్ బాబు అని చెప్పి ఆ కవర్ను తీసుకుని లోపలికి వెళ్ళింది పద్మ. కాసేపటికి పవర్ కట్ అవడంతో వెలుతురు కోసం వంటగదిలో ఉన్న కిటికీ తెరిచింది పద్మ. పక్కింటి మేడ మీద నుంచి పద్మ వైపు తొంగి తొంగి చూస్తున్నాడు సంజయ్. పద్మ మాత్రం ఆ అబ్బాయి చూపులను ఏమాత్రం పట్టించుకోకుండా చీర కొంగు సర్దుకొని తన పని తాను చేసుకుంటుంది. ఇంతలోనే పద్మ, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ గట్టిగా అరిచాడు సుందరం. వెంటనే లంచ్ బాక్స్ తీసుకొని పరిగెడుతూ వెళ్లి తన భర్త బ్యాగ్లో పెట్టింది పద్మ. నేను వెళ్ళొస్తాను పద్మ అని చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు సుందరం. తన భర్త ఆఫీస్కి వెళ్ళగానే ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని తన స్నానం చేసి నడుము కింద వరకు చీర కట్టుకొని తడిగా ఉన్న కూరలను టవల్తో తుడుచుకుంటూ మేడ మీదికి ఎక్కింది పద్మ. పక్కింటి మేడ మీద ఫోన్ మాట్లాడుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నాడు సంజయ్. పద్మను చూడగానే ఒక్కసారిగా ఫోన్ జోబులో పెట్టుకొని ఆమె నడుము వైపు తదేకంగా చూస్తూ నించున్నాడు సంజయ్. పద్మ మాత్రం అతని చూపులను పట్టించుకోకుండా తన కురులను చేతివేలతో సర్దుకుంటూ అటూ ఇటూ తిరుగుతోంది. వెంటనే సంజయ్ తన ఫోన్ తీసుకొని పద్మకి వినపడేలా గట్టిగా మాట్లాడుతున్నాడు. రే బావా, మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉందిరా, అచ్చు హీరోయిన్ రాసిలాగా ఉంటుందిరా. తనకి దాదాపు 35 ఏళ్ల పైన వయసున్న ఇప్పటికీ పెళ్లి కాని పడుచు పిల్లల ఎంత అందంగా ఉంటుందో తెలుసా? పద్మ నడుము వైపు చూస్తూ తన నడుము ఉంటుందిరా, ఆహా, చూడగానే 2 చేతులతో బిగిసి పట్టుకొని నా పెదాలతో మర్దన చెయ్యాలనిపిస్తుంది. ఇక తన వక్ష సంపద గూర్చి అయితే వర్ణించడానికి మాటలు కూడా రావడం లేదు. తన కళ్ళు, తన పెదాలు, మత్తెక్కించే మాదక ద్రవ్యాలు, ఏ భాగానికి ఆ భాగాలు అద్భుతాలంతే అంటూ తన వైపు చూస్తూ ఫోన్లో మాట్లాడుతున్నట్టు నటిస్తున్న సంజయ్ వైపు కోపంగా చూసి కిందికి వెళ్తుంది పద్మ. బెడ్రూమ్లో ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చున్న పద్మకి మేడ మీద సంజయ్ మాట్లాడిన మాటలు, అతను చూసిన చూపులే గుర్తొస్తున్నాయి. నిజంగా నేను అంత అందంగా ఉన్నానా అంటూ పైకి లేచి అద్దం ముందు నిల్చొని తన అందాలని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతుంది పద్మ. బెడ్రూమ్ తలుపు వేసుకొని తన చీర కొంగు తొలగించి కేవలం లంగా జాకెట్లో అద్దం ముందు నిల్చొని తన నడుము గూర్చి, వక్ష సంపద గూర్చి, మిగతా భాగాలు గూర్చి సంజయ్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ తన అందాలను అద్దం ముందు ఆరబోసింది పద్మ. అంతలోనే కాలింగ్ బెల్ శబ్దం రాగానే హడావిడిగా తన చీర సర్దుకొని కంగారుగా వెళ్లి డోర్ ఓపెన్ చేసింది పద్మ. ఎదురుగా నిల్చున్న సంజయ్ను చూడగానే పద్మ నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. ఒక్కసారిగా పద్మ గుండె చప్పుడు వేగం పెరిగిపోతుంది. పద్మ ఎంతసేపటికి మాట్లాడుకుపోయేసరికి ఆంటీ, మీతో ఒక విషయం మాట్లాడాలి అంటూ లోపలికి వచ్చాడు సంజయ్. ఏంటి బాబు అంటూ కంగారుగా నీళ్లు నమ్ములుతుంది పద్మ. ఇందాక మేడ మీద నేను మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా, అవి మా మమ్మీకి చెప్పకండి. నేను ఏ మాటలు వినలేదు బాబు అంటూ ఏం విననట్టు చెప్పింది పద్మ. అవునా, అయితే ఓకే ఆంటీ, డిస్టర్బ్ చేసినందుకు సారీ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు సంజయ్. ఇంతలోనే బాబు, ఒక్క నిమిషం అంటూ సంజయ్ను ఆపింది పద్మ. చెప్పండి ఆంటీ అంటూ వెనక్కి తిరిగాడు సంజయ్. బాబు, మేడ మీద నువ్వు మాట్లాడిన మాటలన్నీ నిజాలేనా? అంటే మీరు ఆ మాటలు విన్నారా ఆంటీ? విన్నాను బాబు. ఇంతకు నువ్వు ఎవరి గూర్చి మాట్లాడావో తెలుసుకోవచ్చా అంటూ ఏమీ తెలియనట్టు అడిగింది పద్మ. మన వీధిలో మీకన్నా అందగత్తే ఇంకెవరున్నారో ఆంటీ, నేను మాట్లాడింది మీ గూర్చే అని సంజయ్ చెప్పిన మాటలకి లోపల మురిసిపోతూ బయటికి మాత్రం ఆ భావాలను కనపడకుండా జాగ్రత్త పడుతోంది పద్మ.
చూడు బాబు, ఇన్ని రోజులు నువ్వంటే నాకు ఎంతో మంచి అభిప్రాయం ఉండేది. మంచి కుర్రాడు, బాగా చదువుకుంటాడు, మంచి స్థాయికి ఎదుగుతాడు అనుకునేదాన్ని. కానీ నువ్వు ఇలాంటి పనులు చేయడం నాకు నచ్చలేదు. నేను నీకన్నా వయసులో చాలా పెద్దదాన్ని. అనవసరమైన ఆలోచనలు చేసి బుర్ర పాడు చేసుకోవద్దు అని పద్మ చెప్పిన మాటలు వినగానే మౌనంగా నిల్చున్నాడు సంజయ్. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు అని అడిగింది పద్మ. ఆంటీ, ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. చాటుగా మిమ్మల్ని చూడడం, కావాలనే ఏదో ఒక అవసరంతో మీ ఇంటికి రావడం చేసేవాణ్ణి. మీ అందాలను చూసి ప్రతిసారి పిచ్చెక్కిపోయేది. మదిలో ఏవేవో ఆలోచనలు మెదిలేవి. ఒక్కొక్కసారి అంకుల్ను చూసి తిట్టుకునేవాణ్ణి. ఇంత అందమైన అందగత్తె ఇలాంటి వాడికి పెళ్ళాం అవడమేంటి అని. అంతలోనే మధ్యలో కలగచేసుకొని ఈ కాపు సంజయ్ అని గట్టిగా అరచింది పద్మ. చూడు సంజయ్, నీకు ఇందాకే చెప్పాను, ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడొద్దని. ఇక నుండి నువ్వు ఈ ఇంటి వైపు కూడా రావద్దు. బుర్రలో ఉన్న ఆలోచనలు వదిలేసి బాగా చదువుకో. నీకు ఇంతకంటే మంచి భార్య వస్తుంది అని పద్మ చెప్పగానే, సరే ఆంటీ, ఇక నుండి మీ వైపు చూడను, మీతో మాట్లాడను, మీ ఇంటి వైపు కూడా రాను. కానీ ఒక్కసారి మిమ్మల్ని హక్ చేసుకుంటాను ఆంటీ అని సంజయ్ అడగగానే ఒక్కసారిగా నోరు వెళ్ళబొట్టి, రేయ్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థం అవుతోందా అని కోపంగా చూసింది పద్మ. ప్లీజ్ ఆంటీ, ఒకే ఒక్కసారి హక్ చేసుకుంటాను. లైఫ్లో ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యను. మీరు చెప్పినట్టే బుద్ధిగా చదువుకుంటాను. ప్లీజ్ ఆంటీ, ఒకే ఒక్క హగ్ అంటూ పద్మ చేతులు పట్టుకున్నాడు సంజయ్. పద్మ మాత్రం ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా నిల్చుంది. అంతలోనే పద్మని గట్టిగా హత్తుకున్నాడు సంజయ్. తన రెండు చేతులతో ఆమె వీపు నిమురుతూ తన పెదాలతో పద్మ మెడ వంపును తాకుతున్నాడు. ఆ క్షణం సంజయ్ కౌగిట్లో బంధింపబడిన పద్మకి అతని వెచ్చని శ్వాస తన మెడవంపును తాకుతుంటే నరాల్లో విరహం ఉప్పొంగుతుంది. ఆ విరహతాపాన్ని తట్టుకోలేక రెండు కళ్ళు మూసుకొని సంజయ్ను గట్టిగా హత్తుకొని తన చేతివేళ్లతో సంజయ్ తలని నిమురుతూ మత్తుగా మూలుగుతోంది పద్మ. ఇన్ని రోజులుగా తను కంటున్న కల నిజమవుతున్న వేళ సంజయ్ స్వర్గంలో తేలిపోతున్నాడు. నెమ్మదిగా తన రెండు చేతులు పద్మ నడుము మీదికి తెచ్చి సున్నితంగా మర్దన చేస్తున్నాడు సంజయ్. మడతలు పడిన తన నడుము వేడి మీదున్న కుర్రాడి చేతులు నలిగిపోతుంటే తనని తాను మర్చిపోయి అతడి రతికి దాసోహమైంది పద్మ. ఇలా ఇద్దరు పెనవేసుకుని 2 అడుగులు ముందుకు వేశారు. అంతలోనో ఏదో అద్దం పగిలిన శబ్దం రాగానే ఇద్దరూ ఉలిక్కిపడి కళ్ళు తెరచారు. కింద పడి పగిలిపోయిన తన పెళ్లి ఫోటో చూడగానే ఒక్కసారిగా సంజయ్ను దూరంగా నెట్టేసింది పద్మ. ఏమైందా ఆంటీ అంటూ పద్మ చేయి పట్టుకున్నాడు సంజయ్. ఒక్క హగ్గిస్తే నా కంటికి కనపడనని చెప్పావు కదా, ఇక నువ్వు వెళ్ళొచ్చు అంటూ కోపంగా చూసింది పద్మ. సారీ ఆంటీ, ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సంజయ్. కింద పడిన తన పెళ్లి ఫోటో చేతిలోకి తీసుకుని బోరున ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది పద్మ. ఒకవైపు కొన్ని క్షణాల క్రితం జరిగిన సంఘటనను తలుచుకుంటూ, మరోవైపు 20 సంవత్సరాల క్రితం సుందరంతో జరిగిన తన పెళ్లి తలుచుకుంటూ తనలో తాను కుమిలిపోతుంది పద్మ. కాసేపటి తర్వాత తన ఫోన్ రింగ్ అవుతుండడంతో ఉలిక్కిపడి లేచి తన బెడ్రూమ్లోకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో పద్మ, ఏం చేస్తున్నావే అని తన స్నేహితురాలు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మౌనంగా నిల్చుంది పద్మ. హలో పద్మ, వినపడుతోందా? ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని ఆమె అడగగానే ఒక్కసారిగా బోరున ఏడుస్తూ జరిగిన విషయం మొత్తం చెప్పేసింది పద్మ. చూడు పద్మ, నువ్వేం బాధపడకు. ఇందులో నీ తప్పు లేదని చెప్పలేను, కానీ నిజాలేంటో చెప్పగలను. నీ అందాలను చూసి ఆ అబ్బాయికి కోరిక కలిగిందంటే దానికి అతడి వయసు కారణం. అతడి పొగడ్తలు నీ ఆలోచనలను ఆకర్షించాయంటే దానికి కూడా నీ వయసే కారణం. ఇందులో తప్పొప్పులను వెతకడం కన్నా జరిగిన తప్పు మర్చిపోవడమే ముఖ్యం. కాబట్టి జరిగిన విషయం మర్చిపోయి నీ భర్తతో సంతోషంగా ఉండు. నీ అందాలతో, నీ ప్రేమతో నీ భర్తను ఆకర్షించు. నీ భర్త నిన్ను అర్థం చేసుకుంటాడు అంటూ పద్మకి ధైర్యం చెప్పింది ఆమె స్నేహితురాలు. ఆ రోజు మొత్తం తన స్నేహితురాలు చెప్పిన మాటలనే గుర్తు చేసుకుంటూ ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చుంది పద్మ. నా ఫ్రెండ్ చెప్పిన మాట నిజమే. పక్కింటి కుర్రాడికి అప్సరసలా కనిపిస్తున్న నేను మా ఆయనకు మాత్రం ఎందుకు అందంగా కనిపించడం లేదు? భర్త ఇంటికి రాగానే చెమట కంపుతో ఎదురుపడే భార్యను చూస్తే ఏ భర్తకైనా అలానే అనిపిస్తుంది. తప్పు ఆయనది కాదు, నాది అంటూ సాయంత్రం తన భర్త ఇంటికి వచ్చే సమయానికి ఎంతో అందంగా ముస్తాబయ్యి నాభి దిగువకి చీర కట్టుకొని మత్తెక్కించే మల్లెపూలతో తన వాలు జడను అలంకరించుకొని ముఖానికి పాన్స్ పౌడర్, పెదాలకి ఎర్రటి లిప్స్టిక్ పూసుకొని మొదటి రాత్రి పాల గ్లాస్ పట్టుకున్న కొత్త పెళ్లి కూతురులా ముస్తాబయ్యి అద్దం ముందు నిల్చొని
వామ్మో, ఇప్పుడు గనక మా ఆయన నన్ను చూస్తే పరిగెత్తే పందెం గుర్రమై నా మీద రథయుద్ధానికి రంకలేస్తాడేమో అంటూ తెగ మురిసిపోతుంది పద్మ. అలా ఎంతో అందంగా అలంకరించుకొని తన భర్త కోసం ఎదురు చూస్తూ టీవీ ముందు కూర్చుంది పద్మ. సన్నివేశానికి తగ్గట్టే టీవీలో వస్తాడు నా రాజు ఈరోజు, రానే వస్తాడు నెలరాజు ఈరోజు అంటూ ఒక మంచి మెలోడీ సాంగ్ వస్తుంది. సోఫా మీద కూర్చొని ఆ అద్భుతమైన గీతాన్ని ఆస్వాదిస్తుంది పద్మ. అంతలోనే కాలింగ్ బెల్ మోగింది. ఎంతో ఆతృతతో పరిగెడుతూ వెళ్లి డోర్ ఓపెన్ చేసింది పద్మ. ఎదురుగా తలదించుకొని నిల్చున్నాడు సంజయ్. పట్టరాని కోపంతో సంజయ్ ముఖం మీదే డోర్ క్లోజ్ చేయబోయిన పద్మను ఆపబోయాడు సంజయ్. చూడు సంజయ్, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. మామూలుగానే మీరు హీరోయిన్లా ఉంటారు, ఇప్పుడైతే దేవకన్యలా అనిపిస్తున్నారా ఆంటీ అని సంజయ్ చెప్పగానే వెంటనే డోర్ క్లోజ్ చేసింది పద్మ. ఆ తర్వాత 2-3 సార్లు కాలింగ్ బెల్ మోగింది. అదంతా సంజయ్ పనే అనుకొని డోర్ ఓపెన్ చేయకుండా టీవీ చూస్తూ కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత టీవీలో వస్తున్న సీరియల్ చూస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది పద్మ. అంతలోనే మరొక్కసారి కాలింగ్ బెల్ మోగడంతో ఉలిక్కిపడి లేచి పరిగెడుతూ వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. ఎంతో అందంగా ముస్తాబైన పద్మను చూడగానే ఏంటి పద్మ, ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగాడు తన భర్త సుందరం. ఆహా, అదేం లేదండి. ఓ అవునా, బాగా రెడీ అయ్యావు కదా, అందుకే అడిగాను అది అంటూ బటకన వేలు నేలకు రాస్తూ సిగ్గుపడుతుంది పద్మ. సరే పద్మ, చాలా అలసిపోయాను, స్నానం చేసి వస్తాను, త్వరగా భోజనం రెడీ చెయ్యి అని చెప్పి బ్యాగ్ సోఫా మీద పెట్టి స్నానానికి వెళ్ళిపోతాడు సుందరం. ఏంటి ఈయన ఇంత అందంగా ముస్తాబైనా ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్తున్నాడు. సరే సరే, బెడ్రూమ్లోకి వస్తారుగా, అప్పుడు చూసుకుందాం అంటూ వంటగదిలోకి వెళ్ళింది పద్మ. తన భర్త స్నానం చేసి వచ్చేలోపు రాత్రి భోజనం సిద్ధం చేసి వేడివేడిగా డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. అంతలోనే స్నానం చేసి డ్రెస్ మార్చుకొని భోజనానికి కూర్చున్నాడు సుందరం. నడుం కింద వరకు జారిన చీరను అలా పైకి సర్దుకుంటూ వచ్చి తన భర్తకు భోజనం వడ్డిస్తుంది పద్మ. తన భర్త భోజనం చేస్తుండగా అతనికి ఎదురుగా నిల్చొని తన అందాలను ఆరబోస్తూ అతన్ని కవ్విస్తుంది పద్మ. సుందరం మాత్రం అవేవి పట్టనట్టు తనంతట తాను భోజనం చేసి చేయి కడుక్కొని బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. పాపం ఆఫీస్లో చాలా కష్టపడి వచ్చాడు కదా, కాసేపు విశ్రాంతి తీసుకొనిలే అంటూ తనకి తాను సమాధానం చెప్పుకుంది పద్మ. పద్మ, త్వరగా భోంచేసిరా, నిద్రొస్తుంది అంటూ లోపల నుండి గట్టిగా పిలిచాడు సుందరం. అబ్బో, అయ్యగారు ఆపుకోలేకపోతున్నాడు అంటూ తనలో తాను మురిసిపోతూ అరకొర భోజనం చేసి హడావిడిగా బెడ్రూంలోకి చేరింది పద్మ. పద్మ, త్వరగా లైట్ ఆఫ్ చేసి వచ్చి పడుకో అని సుందరం చెప్పగానే ఏంటో ఈ మొగాళ్ళు, వెలుతురులో అందం చూస్తూ ఆనందించండిరా అంటే చీకట్లో కళ్ళు మూసుకొని సుఖపడతామంటారు అంటూ వెళ్లి లైట్ ఆఫ్ చేసి మంచమెక్కింది పద్మ. మనసులో కోటి ఆలోచనలతో మంచమెక్కిన పద్మ వైపు ఒక్కచూపు కూడా చూడకుండా అటువైపు తిరిగి పడుకున్నాడు సుందరం. ఏంటి మగాడు, త్వరగా వచ్చి లైట్ ఆఫ్ చేయమంటే ఏదో చేస్తాడేమో అనుకున్నాను, కానీ ఏమి చేయకుండా అటు తిరిగి పడుకున్నాడేంటి? అయినా నేను వదులుతానా? ఒక ఆడదానికి భర్త దగ్గర ఉన్న స్వేచ్ఛ మరెవ్వరి దగ్గర ఉండదు. ఈ రాత్రికి ఆ స్వేచ్ఛను పూర్తిగా వాడుకుంటాను అంటూ ఏకపక్ష యుద్ధానికి సిద్ధమైంది పద్మ. ఏవండి ఏవండి, ఈ రోజు నాలో ఏదైనా కొత్తగా కనిపిస్తుందా అంటూ మత్తుగా అడిగింది పద్మ. ఏంటి పద్మ, నిద్ర పట్టడం లేదా? అబ్బా చెప్పండి, ప్రతిరోజు ఇంటికి రాగానే నైటీలో కనపడేదానివి, ఈరోజు మాత్రం చక్కగా చీరలో కనపడ్డావు. మరి నా చీర చూడగానే ఏమీ గుర్తుకు రాలేదా? వచ్చింది, నడుము పైన ఉండాల్సిన చీర నడుము కిందికి జారింది, అంతేనా? ఇంకా ఏమైనా కనిపించాయా? ఇంతకు నాకు కనిపించని నిజమేంటో చెప్పు పద్మ. ఇవాళ నేను కట్టుకున్న చీర మన శోభనం రాత్రి మీ చేతిలో నలిగిపోయిన చీర అంటూ తెగ సిగ్గుపడుతూ చెప్పింది పద్మ. అదా విషయము. సరే పద్మ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, రేపు త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి అంటూ ఆవలిస్తూ అటువైపుకు తిరిగాడు సుందరం. ఏంటో ఈయన గారి ప్రాబ్లం, ఆఫీస్ మీద నిద్ర మీద పెట్టిన శ్రద్ధ నా మీద పెట్టలేకున్నాడు. చెమట కంపుతో నైటీలో తిరుగుతున్నా కూడా ఆ సంజయ్ గాడి కళ్ళకి అప్సరసలా కనిపిస్తున్నాను, కానీ అప్సరసలా రెడీ అయినా కూడా ఈయన గారికి ఉలుకు పలుకు లేదు. మన్మథ తాపం నాకు మత్తెక్కిస్తుంది. ఉదయం ఆ కుర్రాడి చెయ్యి తగలగానే ఒక్కసారిగా నా నరాలన్నీ జివ్వుమన్నాయి. ఒక్క క్షణం ఆలస్యం అయినా ఆ కుర్రాడి చేతిలో నలిగిపోయేదాన్ని. ఇక ఆలోచించి లాభం లేదు, ఈరోజు ఈయన గారిని వదిలే ప్రసక్తే లేదు అంటూ వెంటనే తన చీరని పూర్తిగా తొలగించింది. తన 2 కాళ్ళతో అతని కాళ్ళని ముడివేసి తన భర్త చెవిని నెమ్మదిగా కొరుకుతూ సరసానికి స్వాగతం పలుకుతుంది పద్మ. పడుకోనివ్వు పద్మ, ఆఫీస్కి వెళ్ళాలని చెప్పా కదా, నువ్వంటే ఇంట్లో ఏ పని పాట లేకుండా ఉన్నావు,
అందుకే ఇలా విసిగిస్తున్నావు అంటూ పద్మను పక్కకి నెట్టి గురక పెట్టడం స్టార్ట్ చేశాడు సుందరం. ఒక్కసారిగా పద్మ కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు. వెంటనే మిగిలిన దుస్తులను కూడా విప్పేసి ఒక పాత నైటీ వేసుకుని వచ్చి మంచం మీద పడుకొని ఆ రాత్రంతా ఆలోచిస్తూ కూర్చుంది పద్మ. అసలెందుకు ఇలా జరుగుతుంది? 3 పదుల వయసు దాటగానే ఆడది తన పడక సుఖాన్ని తాకట్టు పెట్టేయాలా? పెళ్ళైన తర్వాత జరిగే 3 రాత్రుల తంతు ఆ 3 రాత్రులకే పరిమితమా? ఆపుకోలేని నా విరపు వాంఛల్ని మరింత రెచ్చగొడుతున్న ఆ పక్కింటి కుర్రాడికి నా దగ్గర సమాధానం ఉందా? ఇక జీవితాంతం వంటగదిలో ఆవిరవుతుంటే పడకగది సుఖాన్ని ఎరిగేదెలా అన్న ఆలోచనలతో కళ్ళు మూసుకొని ఆ రాత్రిని గడిపింది పద్మ. ఉదయం అవ్వగానే ఎప్పటిలానే రెడీ అయ్యి లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు సుందరం. తన భర్త ఆఫీస్కి వెళ్ళిపోగానే మిగతా పనులన్నీ పూర్తి చేసి వంటగదిలో అంట్లు తోముతుంది పద్మ. తను ఎంత మర్చిపోదామని ప్రయత్నించినా నిన్న సంజయ్తో జరిగిన సంఘటననే గుర్తొస్తుంది. సంజయ్ చేతులతో నలిగిన తన నడుముని చూసుకుంటూ నెమ్మదిగా తన చేతులతోనే తన నడుముని తడుముకుంటూ స్వయం తృప్తి పొందుతుంది పద్మ. అంతలోనే బయట పెద్దగా గాలి రావడంతో వంటగదిలో ఉన్న కిటికీ అటు ఇటు ఊగుతోంది. దాంతో ఒక్కసారిగా తేరుకొని కిటికీలో నుంచి బయటికి తొంగి చూసింది పద్మ. అక్కడ ఒంటరిగా అటు ఇటు తిరుగుతున్న సంజయ్. నిన్నటి రోజు కిటికీ వైపు గుటకలేస్తూ చూసిన సంజయ్ ఈ రోజు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పద్మ మాత్రం అతని వైపు చూస్తూ నిల్చుంది. అది గమనించిన సంజయ్ తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు పొందిన స్వయం తృప్తితో అలసిపోయిన పద్మ స్నానానికి వెళ్ళింది. పద్మ ఆంటీ ఏంటి నా వైపు అలా చూస్తుంది? నిన్న మనం ఇచ్చిన స్పెషల్ టచ్కి ఆంటీ బాడీలో ఈరోజు కరెంట్ పాస్ అవుతుందా? ఎలాగైనా సరే ఈసారి అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకోకూడదు అనుకుంటూ తెగ మురిసిపోయాడు సంజయ్. సంజయ్ అనుకున్నట్టుగానే పద్మ ఆలోచనలన్నీ సంజయ్ చుట్టే తిరుగుతూ ఉన్నాయి. స్నానం చేసి బయటికి రాగానే తన అందాలన్నీ బయటికి కనిపించేటట్టు తన బాడీకి బిగుతుగా లేత నిమ్మరంగులో ఉండే టాప్ వేసుకొని కింద నీలిరంగు లెగ్గిన్ తొడుక్కొని అద్దం ముందు కాసేపు యుద్ధం చేసి గబగబా మేడ మీదికి ఎక్కింది పద్మ. అంతవరకు పద్మ కోసం వేచి చూస్తూ నిల్చున్న సంజయ్ పద్మను చూడగానే ఏమీ తెలియనట్టు తలదించుకొని ఫోన్ చూస్తున్నాడు. సంజయ్ను చూడగానే పద్మ మొహంలో ఏదో తెలియని సంతోషం. ఎలాగైనా అతనితో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. కానీ తన వల్ల కావడం లేదు. పైగా నిన్న నోటికొచ్చినట్టు తిట్టింది. అటువైపు సంజయ్ పరిస్థితి కూడా అంతే. బిగుతైన డ్రెస్సులో ఎగసిపడుతున్న పద్మ అందాలని చూస్తూ తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. వెంటనే ఫోన్ తీసుకొని పద్మకి వినపడేలా గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టాడు సంజయ్. హలో, చెప్పండి మేడం. నిన్న నోటికొచ్చినట్టు తిట్టారు కదా, మళ్ళీ మాతో ఏం పని? ఒకవేళ ఏదైనా మాట్లాడాలంటే మేడ మీద నా ఫోన్ నెంబర్ పెడుతున్నాను, వచ్చి తీసుకెళ్ళండి, తర్వాత ఫోన్లో మాట్లాడుకోవచ్చు అంటూ పరోక్షంగా పద్మకి హింట్ ఇచ్చాడు సంజయ్. వెంటనే ఒక పేపర్లో తన ఫోన్ నెంబర్ రాసి పద్మకి కనపడేలా మేడ మీద పెట్టి గాలికి ఎగరకుండా ఆ పేపర్ మీద ఒక చిన్న రాయి ఉంచి ఇంట్లోకి వెళ్ళిపోతాడు సంజయ్. సంజయ్కి దగ్గరయ్యే అవకాశం కోసం ఎదురు చూస్తున్న పద్మ ముఖం ఒక్కసారిగా ఆనందంతో వెలిగిపోతుంది. చుట్టుపక్కల ఎవరైనా చూస్తున్నారేమోనని జాగ్రత్త పడుతూ నెమ్మదిగా వెళ్ళి ఆ పేపర్ను తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది పద్మ. పద్మ తన ఫోన్ నెంబర్ను తీసుకెళ్లడం చాటుగా గమనించిన సంజయ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే తన బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని సంజయ్ ఫోన్ నెంబర్ను చేతిలో పట్టుకొని ఆలోచిస్తూ కూర్చుంది పద్మ. సంజయ్ ఫోన్ నెంబర్ అయితే ఉంది, కానీ తనతో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, తన మనసులో మెదులుతున్న భావాలను ఎలా బయట పెట్టాలి అంటూ తనలో తాను మదన పడుతూ కూర్చుంది పద్మ. అంతలోనే ఒక ఆలోచన తట్టింది. డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడడం కన్నా మెసేజ్ చేస్తే సరిపోతుంది కదా, ఫోన్లో మాట్లాడడం ఎలాగో నా వల్ల కాని పని, కాబట్టి మెసేజ్ చేయడమే చాలా బెటర్ అనుకుంటూ వెంటనే సంజయ్ నంబర్కు హాయ్ సంజయ్ అని మెసేజ్ పెట్టింది పద్మ. అటువైపు చేతిలో మొబైల్ పట్టుకొని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంజయ్ అంతలోనే పద్మ నుండి మెసేజ్ రాగానే మనోడు గాల్లో తెలిపోయాడు. వెంటనే హాయ్ ఆంటీ అంటూ రిప్లై ఇచ్చాడు సంజయ్. అలా ఇద్దరి మధ్య చాటింగ్ తంతు మొదలైంది. ఏం చేస్తున్నావు సంజయ్? ఖాళీగా కూర్చున్నాను ఆంటీ. సంజయ్, నా మీద కోపంగా ఉందా? మీరంటే ఆరాధన తప్ప ఇంకేం ఉండవు ఆంటీ. నిన్న మొహం మీద తలుపేశాను కదా, కోపం రాలేదా? తలుపు వెనక ఉన్న మీ అందాల్ని తలుచుకుంటూ రాత్రి మొత్తం జాగరణ చేశాను ఆంటీ. ఒక్కసారిగా పద్మ మనసులో కోటి వీణలు మోగుతున్నాయి. నేనంటే అంత ఇష్టమా సంజయ్? నిన్న మిమ్మల్ని హత్తుకున్నప్పుడే మీరంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలిసిండాలి. ఒక్క అరగంట ఆగింటే నేను మిమ్మల్ని ఎంతగా ఆరాధిస్తున్నానో కూడా తెలిసేది. సారీ సంజయ్. పర్లేదా ఆంటీ, నా ఆరాధనకు మరో అవకాశం దొరుకుతుందేమో అని చిన్న ఆశ.
ఒకవేళ అవకాశం దొరికితే ఏం చేస్తావు సంజయ్? అది చెప్పడం నా వల్ల కాదా ఆంటీ, అనుభవిస్తే తెలుస్తుంది అంతే. ప్లీజ్ సంజయ్ చెప్పవా? ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఆంటీ. ప్లీజ్ సంజయ్ నా కోసం చెప్పవా? చెప్తే ఆ అవకాశం ఇస్తారా ఆంటీ? ముందు నువ్వు చెప్పు సంజయ్ అంటూ చాలా ఆతృతగా అడిగింది పద్మ. సరే ఆంటీ చెప్తాను వినండి. నాకు మీ అందాన్ని ఆరాధించే అవకాశం వస్తే ముందుగా మిమ్మల్ని గట్టిగా హత్తుకొని నాలోని వేడిని మీ తనువుకి చేరవేస్తాను. మీ అదర సౌందర్యాలను అమాంతం అందుకొని వాటిని నా అదరాలతో బంధిస్తాను. నా నాలుకతో మీ నాలుకను పెనవేసుకొని నా 2 చేతులను మీ నడుం మీద వేసి మాటల్లో చెప్పలేని అనుభూతి మీకు కలిగిస్తాను అంటూ సంజయ్ పంపిన సందేశం చదువుతూ భావప్రాప్తిని పొందుతుంది పద్మ. మాటలే ఇంత మత్తుగా ఉంటే ఇక చేతుల సంగతేంటో. ఎలాగైనా సరే ఈ కుర్రాడి చేతిలో తన విరహతాపాన్ని తీర్చుకోవాలని నిర్ణయించుకుంది పద్మ. పద్మ నుంచి ఎంతసేపటికి సమాధానం రాకపోవడంతో ఏం జరిగింది ఆంటీ? నేను ఏదైనా తప్పుగా మాట్లాడింటే నన్ను క్షమించండి అంటూ సందేశం పంపాడు సంజయ్. నీ ఆరాధనకు అవకాశం ఇవ్వడానికి నా తనువంతా పరితపిస్తోంది సంజయ్ అని పద్మ చెప్పగానే ఒక్కసారిగా సంజయ్ రోమాలు నిక్కబొడుచుకున్నాయి. మీరు చెప్పేది నిజమేనా ఆంటీ? అవును సంజయ్. రేపు ఉదయం 10 గంటలకు తల స్నానం చేసి తెల్ల చీర ఎర్ర జాకెట్ వేసుకొని నాభి కిందికి చీర కుచ్చిళ్ళు బిగించుకొని మత్తెక్కించే మల్లెపూల వాసనతో నీకు స్వాగతం పలుకుతాను. ఆ క్షణం నా తనువులోని అణువణు నీ సొంతమే అంటూ పద్మ పంపిన సందేశం చదవగానే థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఆ క్షణం కోసమే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను అంటూ సమాధానం ఇచ్చాడు సంజయ్. రేపటి కోసం నేను కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను సంజయ్. మిగతావన్నీ రేపు పడక గదిలో ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ మాట్లాడుకుందాం. ఉంటాను సంజయ్, బాయ్. అలాగే ఆంటీ బాయ్ అంటూ అక్కడితో ఇద్దరి మధ్య చాటింగ్ తంతు ముగిసింది. ఆ క్షణం నుండి పద్మ శరీరంలో నూతన ఉత్తేజం ఎగసిపడుతోంది. ఎప్పుడెప్పుడు రోజు మారుతుందా అన్న ఆలోచనతో పొద్దు ముగిసింది. అంతలోనే కాలింగ్ బెల్ మోగడంతో ఉలిక్కిపడి లేచి గడియారం వైపు చూసింది పద్మ. వామ్మో, అప్పుడే మా ఆయన వచ్చే టైం అయిందా అంటూ కంగారుగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఏంటి పద్మ, ఏదో కంగారుగా ఉన్నట్టున్నావు అంటూ లోపలికి వచ్చాడు సుందరం. అదేం లేదండి, కాస్త అలసటగా ఉంటే కాసేపు పడుకున్నాను అంటూ చెమట్లు తుడుచుకుంటుంది పద్మ. ఏమైంది పద్మ? సరే నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను స్నానం చేసి వస్తాను అంటూ బ్యాగ్ సోఫా మీద పెట్టి స్నానానికి వెళ్ళాడు సుందరం. సుందరం వచ్చేలోపు భోజనం సిద్ధం చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి అక్కడే నిల్చుంది పద్మ. అంతలోనే ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వచ్చాడు సుందరం. ఏంటి పద్మ, నిన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పాను కదా, ఒంట్లో బాలేనప్పుడు ఇవన్నీ అవసరమా? పర్లేదండి, ఇప్పుడు కాస్త కుదుటుగానే ఉంది. అయినా కొత్త పని మనిషిని మాట్లాడమని చెప్పాను కదా, ఒక్కదానివే అన్ని పనులు ఎలా చేస్తావు? మాట్లాడానండి, వచ్చే వారం నుంచి వస్తానని చెప్పింది. సరే సరే, ఇంతకు నువ్వు భోంచేశావా? ఇందాకే చేశానండి. సరే నేను భోజనం చేసి వస్తాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని సుందరం చెప్పగానే అలాగేనండి అంటూ తలూపుతూ బెడ్రూమ్లోకి వచ్చింది పద్మ. అంతలోనే హాయ్ ఆంటీ అంటూ సంజయ్ నుంచి మెసేజ్ వచ్చింది. సమాధానం ఇవ్వలేని పద్మ చేతులు వణుకుతున్నాయి. తప్పు చేస్తున్నానన్న ఆలోచనో లేక మోసం చేస్తున్నానన్న భయమో సంజయ్ పంపిన సందేశానికి సమాధానం ఇవ్వకుండా పద్మను ఆపుతున్నాయి. వెంటనే ఫోన్ పక్కన పెట్టేసి ఆలోచిస్తూ పడుకుంది పద్మ. అంతలోనే లోపలికి వచ్చాడు సుందరం. మౌనంగా ఆలోచిస్తూ పడుకున్న పద్మను చూడగానే ఏంటి పద్మ, ఏమైంది అంటూ తన అరచేతిని పద్మ నుదుటి మీద పెడుతూ అడిగాడు సుందరం. ఒక్కసారిగా పద్మ కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు. ఏంటి పద్మ కన్నీళ్లు? ఒంట్లో బాగాలేదా? పద హాస్పిటల్కి వెళ్దాం అంటూ పద్మను దగ్గరికి తీసుకున్నాడు సుందరం. అదేం లేదండి, కాస్త అలసిపోయాను అంతే అంటూ తన్నుకొస్తున్న కన్నీటిని ఆపుకుంటూ అటువైపుకు తిరిగి పడుకుంది పద్మ. లైట్ ఆఫ్ చేసి వచ్చి పద్మ పక్కన పడుకున్నాడు సుందరం. కాసేపటి తర్వాత తనలో తాను కుమిలిపోతూ వెక్కి వెక్కి ఏడుస్తుంది పద్మ. పద్మ పద్మ ఏమైంది? మనసు బాగోలేదా? కొన్ని రోజులు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావా? మనసు కొద్దిగా కుదుటిపడిన తర్వాత రా అంటూ పద్మను తన గుండెల మీద పడుకోబెట్టుకొని ఓదారుస్తున్నాడు సుందరం. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అంటూ బోరున ఏడుస్తూ తన భర్తను గట్టిగా హత్తుకుంది పద్మ. ఏంటి పద్మ, చిన్నపిల్లలా అలా ఏడుస్తున్నావు? అయినా ఏం తప్పు చేశావని నిన్ను క్షమించాలి అని అడిగాడు సుందరం. చాలా పెద్ద తప్పు చేశానండి అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది పద్మ. అసలేం జరిగింది పద్మ, ఎందుకలా ఏడుస్తున్నావు అంటూ తన గుండెల మీదున్న పద్మ తలను నిమురుతూ అడిగాడు సుందరం. వెంటనే జరిగింది మొత్తం చెప్పేసి సంజయ్తో చేసిన చాటింగ్ కూడా తన భర్తకి చూపించింది పద్మ. ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు సుందరం. ఈ పాపిష్టి దాన్ని క్షమించండి అంటూ తన భర్తను గట్టిగా హత్తుకుంది పద్మ.
ముందు ఆ కన్నీళ్లు తుడుచుకో పద్మ. ఏం తప్పు చేశావని నన్ను క్షమించమని అడుగుతున్నావు? ఇందులో నీ తప్పేమీ లేదు పద్మ. ప్రతి ఇంట్లో ప్రతి భార్య ఎదుర్కొంటున్న సమస్యనే నువ్వు ఎదుర్కొంటున్నావు. అలాగే అందరి భర్తలలాగే నేను తప్పు చేస్తున్నాను. ఎందుకంటే మా మగాళ్ళకి ప్రేమించడం తెలుసు, కానీ ఆ ప్రేమను ఎలా చూపించాలో తెలియదు. పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ ఆ తర్వాత చూపించలేకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. డబ్బు సమస్య వలనో, ఉద్యోగ సమస్య వలనో, ఆఫీసులో ఉన్న ఒత్తిళ్ల వలనో, ఇలా ఎన్నో కారణాల వలన మా ప్రేమని మేము చూపించుకోలేకపోతున్నాము. అంతేకాని మీ మీద ప్రేమ లేక కాదు. కానీ ఆడదాని ప్రేమ అలా కాదు. అదొక సముద్రం లాంటిది. భర్త కోపంలో కూడా తన ప్రేమను వెతుక్కుంటుంది ఒక భార్య. భర్తకు చేసే సేవలోనే అపారమైన ఆనందాన్ని పొందుతుంది ఒక భార్య. భర్త తిట్టినా కొట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా సరే ప్రేమగా పలకరించి దగ్గరికి తీసుకోగానే తన ప్రపంచాన్నే మర్చిపోతుంది ఒక భార్య. అలాంటి భార్య కోసం కనీసం 1 గంట సమయం కూడా మేము కేటాయించలేకపోతున్నాము. భార్య మనసు చాలా నిస్వార్థమైనది. భర్త నుండి తన కోరుకునేది కొంత సమయం, ఇంత ప్రేమ మాత్రమే. కానీ అవి కూడా మేము ఇవ్వలేకపోతున్నాము. భార్యను ప్రేమించలేక భర్త తప్పు చేయడం లేదు. ఆ ప్రేమను ఎలా చూపించాలో తెలియక తప్పు చేస్తున్నాడు. నేను కూడా అదే తప్పు చేశాను పద్మ, నన్ను క్షమించు అంటూ తన భార్య చేతులు పట్టుకున్నాడు సుందరం. మీరే నన్ను క్షమించాలి. మీ మంచి మనసును అర్థం చేసుకోలేక నేను తప్పుదారిలో నడవాలనుకున్నాను. నన్ను క్షమించండి అంటూ తన భర్త ఒడిలో పడుకొని బోర్న ఏడుస్తుంది పద్మ. చూడు పద్మ, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తీరిక లేకుండా కష్టపడుతూ, మరోవైపు ఒంటరి ఆలోచనలతో కాలం గడుపుతూ, భర్త ప్రేమకి నోచుకోక, ఆ బాధని ఎవరికీ చెప్పుకోలేక, తన కష్టాలను, తన కన్నీళ్లను, తన కోరికలను తన మనసులోనే దాచుకొని ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్న ఒక సగటు స్త్రీ చేసే చిన్నపాటి తప్పు మాత్రమే ఇది. దీనిని తప్పు అని సంబోధించడం కూడా తప్పే. ఎందుకంటే ఇది తప్పు కాదు, ప్రతి భార్య ఎదుర్కొంటున్న ఒక సమస్య. ఇది కేవలం నీ సమస్య మాత్రమే కాదు, ఒక యూనివర్సల్ సమస్య. అందుకే ఈ యూనివర్సల్ సమస్యకి నేను ఒక పరిష్కారం కనుక్కున్నాను. ఈ పరిష్కారం అందరికీ ఉపయోగపడుతుంది కూడా అంటూ ఎంతో గొప్పగా చెప్పాడు సుందరం. కన్నీళ్లు తుడుచుకుంటూ ఏంటండి ఆ పరిష్కారం అని అడిగింది పద్మ. మనం మళ్ళీ ప్రేమలో పడాలి పద్మ. ఏంటండి మీరు అనేది? అవును పద్మ, మనం మళ్ళీ ప్రేమించుకుందాం. పెళ్లి చూపులు జరిగిన మరుసటి రోజు నుంచి పెళ్లి తర్వాత జరిగిన 3 రాత్రుల వరకు మనం ఎలా అయితే ప్రేమించుకున్నామో ఇప్పుడు కూడా అలానే ప్రేమించుకోవాలి. నేను ఆఫీస్లో ఉన్నా సరే సమయం చూసుకొని చాటింగ్, వీలు చూసుకొని ఫోన్ మాట్లాడుకుందాం. ఈ రోజు నుంచి నా మొబైల్లో నీ పేరుని పద్దు అని సేవ్ చేసుకుంటాను. మరి నా పేరును నువ్వెలా సేవ్ చేసుకుంటావు అని అడిగాడు సుందరం. ఏమని సేవ్ చేసుకోవాలి అంటూ తెగ ఆలోచిస్తుంది పద్మ. ఒక ఐడియా వచ్చింది. ఇక నుండి నా మొబైల్లో మీ పేరుని సుందర్ అని సేవ్ చేసుకుంటాను అంటూ వెంటనే తన మొబైల్లో సుందరం అనే పేరుని డిలీట్ చేసి సుందర్ అని సేవ్ చేస్తుంది పద్మ. అబ్బో, మేడం గారు మంచి స్పీడ్ మీద ఉన్నారే, చెప్పడం ఆలస్యం లేదు, అప్పుడే మొదలు పెట్టేశారు అంటూ పద్మ వైపు చూశాడు సుందరం. మేడం ఎప్పుడు స్పీడే, సార్ గారిలాగా స్లో కాదు అంటూ మూతి తిప్పుకుంది పద్మ. హలో, ఏం మాట్లాడుతున్నావు డార్లింగ్, నా స్పీడ్ ఏంటో చూస్తావా అంటూ వెంటనే పద్మను మంచం మీదికి నెట్టేసి ఉరకలేస్తున్న ఉత్సాహంతో ఆమె మీద పడుకొని ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఆమె ముఖాన్ని ముద్దలతో తడిపేశాడు సుందరం. అరే కాసేపు ఆగండి, చక్కగా కొత్త చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని వస్తాను అంటూ తన అరచేత్తో సుందరం నోటిని మూసింది పద్మ. విప్పడానికి కట్టుకోవడం ఎందుకు పద్దు అంటూ తన పెదాలతో పద్మ పెదాలకు తాళం వేశాడు సుందరం. అంతలోనే ఇంట్లో పవర్ కట్ అయింది. ఇంకేముంది, చుట్టూ చీకటి, ఎదురుగా పద్దు. సుందరానికి దసరా పండగ మొదలైంది. అలా పాత దంపతులు కాస్త కొత్త ప్రేమికులుగా మారిపోయారు. 4 గోడల మధ్య నలిగిపోతూ ఒంటరి ఆలోచనలతో పక్కదారి పడుతున్న పద్మను మళ్ళీ ప్రేమించుకుందాం అన్న తన నిర్ణయంతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు సుందరం. ఇక ఆ రోజు నుంచి వారి జీవితమే మారిపోయింది. ప్రతి క్షణం ఒకరికొకరు తమ ప్రేమను పంచుకుంటూ నిత్య ప్రేమికుల్లా మారిపోయి సమాజానికి కొత్త పరిష్కారాన్ని అందించారు. ఆఫీస్ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా కాస్త సమయం దొరకగానే పద్మకు మెసేజ్ లేదా ఫోన్ చేసి తనతో కాసేపు ముచ్చటించేవాడు సుందరం. తన భర్త ఇంటికి రాగానే కొత్త పెళ్లి కూతురులా ముస్తాబయ్యి ఎదురుపడేది పద్మ. ప్రతిరోజు తమ పడక గదిని శోభనపు గదిలా అలంకరించి ప్రతి రాత్రిని మొదటి రాత్రిలా అనుభవించేవారు సుందర్ అని పద్దు. కొన్ని నెలల తర్వాత ఒంటరిగా ఒక పుస్తకం రాస్తూ కూర్చున్నాడు సుందరం. ఏంటి సుందర్, కొత్తగా కలం పట్టావు అంటూ అక్కడికి వచ్చింది పద్మ. కథ రాస్తున్నాను పద్దు. అబ్బో,
ఇంతకు ఏ కథ రాస్తున్నావు సుందర్? మన కథే రాస్తున్నాను పద్దు. పద్మ సుందర్ అనే భార్యాభర్తలు పద్దు సుందర్ అనే ప్రేమికులుగా ఎలా మారారు అనే కథ రాస్తున్నాను. ఇది కేవలం మన కథ మాత్రమే కాదు పద్దు, 4 గోడల మధ్య నలిగిపోతున్న ఒక ఆడదాని కథ, తన ప్రపంచాన్ని గెలవలేకపోతున్న ఒక అమాయకురాలి కథ, పుట్టింటిని వదిలి మెట్టింటిని గెలుస్తున్న ఒక స్త్రీ కథ అని పుస్తకంలో పేజీని తిప్పాడు సుందరం. చాలా బాగుందండి. ఇంతకు ఈ కథకి ఏ పేరు పెట్టారు అని అడిగింది పద్దు. ఓ భార్య కథ అంటూ చిన్నగా నవ్వాడు సుందరం. థ్యాంక్ యూ. సమాప్తం.